నేటి అంశము XB12 వివాహము, వివిధ అంశాలు, పరిష్కార మార్గాలు. వివాహం అనేది ఒక దివ్య సంస్కారము, ఒక నిబంధన. ఆ నిబంధనలో ముగ్గురు మధ్య జరుగుతుంది. భార్య, భర్త, దేవుడు. ఒకటి, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అనేది అనాదిగా చెప్తున్న మన నానుడి. కానీ దాంపత్యం మాత్రం ఈ భూమి మీద అనేది నేటి నానుడి. ఎన్నో సంగతులు మనం చేసే క్రియలు మీద, మనం తీసుకున్న నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటాయి. వైవాహిక సమస్యలను తట్టుకొని జీవించువారు కేవలము దేవుని సూచనలు పాటించువారు మాత్రమే. ఒక వ్యక్తి క్రైస్తవుగా నిరూపింపబడేది వైవాహిక జీవితాన్ని గురు అంతస్తు నిలుపుకున్నవారే. దేవుని సూచనలు పాటించడం కష్టమే కానీ అసాధ్యమేమి కాదు. పెళ్లి చేసుకోవటం సులభం, కాపురం చేయటం కష్టం. సుఖశాంతాలతో జీవితాంతం కాపురం చేయటం అనేది ఒక గొప్ప కళ అని రాబర్ట్ ఫ్లాక్ అనే వ్యక్తి చెప్పాడు. వివాహ అంతస్తులో ఇద్దరు ఒకటిగా జీవించిన వాళ్లే విడివిడిగా జీవించుతూ తమ లక్ష్యాలు, అభివృద్ధి, సుఖము ప్రధానమని స్వతంత్రులుగా భావించుతూ సమస్యల వలయంలో చిక్కుకొని పోతున్నారు. దంపతులు ఏకలింగ వ్యక్తులు కాదు కనుక శక్తి సామర్థ్యాల్లో తేడాలు ఉంటాయి. వారి శరీర నిర్మాణం అటువంటిది. ఆలోచనలు, భావాల్లో, ప్రవర్తన, చేయగలిగిన పనులు, బంధుత్వ బాంధవ్యాలు, మానసికాభివృద్ధి, నైతిక విలువల్లో తేడాలు ఉంటాయి. ఇది అందరూ కూడా గమనించవలసిన విషయము. పురుషులలో స్వతంత్రత స్వభావం ఎక్కువ, స్త్రీలలో ఆధారపడే స్వభావం ఎక్కువ. నాయకత్వం చొరవ, లక్ష్య విషయంలో అవగాహనలో తేడాలు ఉంటాయి. కుటుంబ నిర్వహణలో స్త్రీ ఎక్కువ సమర్థురాలు. సమస్యలను అర్థం చేసుకున్నటలో, పరిష్కరించుకున్నటలో, ఆతృతలలో నిర్వహించగల పాత్రలలో తేడాలు ఉంటాయి. భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మాలను నెరవేర్చాలా. సమస్య పరిష్కారము వ్యక్తులను మార్చుట కాదు, పరిస్థితులను మార్చుట, ప్రభావితం చేయుట. వ్యక్తి మీద దాడి కాదు, యుద్ధము కాదు, సమస్యల మీద దృష్టి సాధించుట, కనుగొనుట, పరిష్కారాన్ని కనుగొనుట. పద్ధతి ఏమిటంటే సమస్య మూలాలను గుర్తించుట, పరిష్కరించుట, తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలా. సమస్యల యుద్ధము నుండి దాడి ప్రతిరోధులను విడిచిపెట్టి సామరస్యముగా ఒక అవగాహన వచ్చి దాన్ని అందరూ కూడా ఆచరించినప్పుడే దాంపత్యం విజయవంతం అవుతుంది. దైవభయమును, భక్తిని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యము. సర్వదా దేవుని ప్రార్థిస్తూ ఉండాలా. దేవుని వాక్యాలు అనేది అనగదొక్కుటకు, తిరుగుబాటుకు చేయుటకు ఉపయోగించరాదు. మన సమస్యలే మనకు శత్రువులు, భాగస్వామి కాదు. సమస్యలను వీళ్ళంత తొందరగా పరిష్కరించుకోవాలా. పురుషుడు ఏం చేస్తాడు, సామాన్యంగా వాటిని గురించి పట్టించుకోడు లేదా వాయిదా వేస్తుంటాడు. కొన్నిసార్లు ఉద్రేకంగా తీసుకున్న నిర్ణయాలు ఏమైతుంది, సమస్యలను ఇంకా ఎక్కువ పెంచుతాయి. అన్ని విషయాలు, పనులు ఎల్లప్పుడూ సమానంగా పంచుకోలేరు భార్యాభర్తలు. భౌతికంగా, శారీరకంగా చేయవలసిన పనులు భిన్నము, చేయగలిగిన పనులు కూడా తేడాలు ఉన్నాయి. బాధ్యతలు భిన్నంగా ఉంటాయి, పాత్రలు కూడా వేరు. ప్రత్యేక అవసరాల్లో తేడాలు ఉంటాయి, వ్యాపకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. భార్య యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటంటే విధేయత. పురుషుడు భార్యను ప్రేమిస్తూనే ఉండాలా. ఇది భర్త యొక్క ప్రధాన ధర్మము. పోషించాలా, ఆదరిస్తూ ఉంటూ, సంరక్షిస్తూ ఆమె శ్రేయస్సు కోసం పాటుపడాలా. కావున భర్త యొక్క బాధ్యతలు చాలా గొప్పవి, త్యాగముతో కూడినవి. సేవకు, రక్షణకు తనను తాను అర్పించుకోవాలా. భర్త అనగా ఏమిటి, భరించువాడని మనకు తెలుసు కదా. కానీ ఈ రోజుల్లో స్త్రీలే ఎక్కువగా ఎన్నో సమస్యల్ని భరిస్తూ ఉన్నారు. నేను చేయగలిగినది నువ్వు చేయలేవు, నువ్వు చేయగలిగినది నేను చేయలేను. ఇద్దరం కలిసి ఏం చేస్తామో దేవునికి మహిమకరంగా కొంత చేయగలుగుతామని మదర్ తెరెసా గారు చెప్పారు. అంటే తర్వాత పరిష్కార మార్గాలు ఏమిటంటే, ఒకటి పరిహారం, నష్టపరిహారం ఏంటంటే సర్దుకొని పోవుట, అనుకూల వహించుట. సర్దుకొని పోయి ఒకరినొకరు సహాయ సహకారాలు అందించాలా. ఎవరైతే సమతుల్యాన్ని సృష్టించుకుంటారో, కార్యాచరణాన్ని చేపట్టుతారో, పరిపక్వ జ్ఞానముతో మార్పులు చేపడతారో అటువంటి దంపతులు ఏమవుతాయి, విజయ పథకాన్ని ఎగురవేయగలుగుతారు. సంభాషణలో కుటుంబాల్లో వాడవలసిన 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అవి ఏమిటంటే అనునాయి పదాలు, ఒప్పుకోలు పదాలు, అభినందన పదాలు. ఈ పదాలు వల్ల ఏవైతుంది, కుటుంబ జీవితంలో ఎంతో చైతన్యం కలుగుతుంది. దేవుని సూచనలు ఎల్లప్పుడూ పాటించుట కష్టమే, అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రార్థించడం కూడా కష్టమే. కానీ అవి పనిచేస్తాయి, సమస్యలను పరిష్కరిస్తాయి. కనుక ఓర్పుతో అందరూ సహించాలా. వాట్ ఆర్ ద లైట్నింగ్ రాడ్స్ ఇన్ అవర్ మ్యారీడ్ లైఫ్ అంటే దాంపత్య జీవిత సమస్యలనే విద్యుత్ ఘటాన్ని ఇముడ్చుకునే ఇనుప కడ్డీలు ఏమిటంటే, దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఇముడ్చుకునే కొన్ని కడ్డీలు అంటే ఏమిటంటే, దిగమిందే విషయాలు ఏమిటంటే, 1 ప్రార్థన, 2 మౌనం వహించుట, అంతేకాకుండా దైవ వాక్కుని పట్టణము, మంచి నడక, క్రీడలు, ఆటలు, పనిలో నిమగ్నం అవుతాం. దీనివల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా దాంపత్య సమస్యలు వచ్చినప్పుడు అవి దిగమింగుతాయి.
దానివల్ల ఏవైతుంది సమస్యలు పెద్దగా కాకుండా ఉంటాయి. అంతిమ యుద్ధం ఏమిటంటే వారి వారి పాత్రలు పోషించాలా. నేడు పాత్రలు తారుమారుగా మారినవి అయినప్పటికీ కూడా పురుషుడు స్త్రీలు తమ తమ పాత్రలను నిర్వహించాలా, ధర్మాలను నెరవేర్చాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం పరిష్కార పద్ధతులు గుర్తించాలా, పరిష్కరించుకోవాలా. పరిష్కరించడమే కాకుండా అవి తిరిగి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలా. చాలా మంది ఇంటి తాళం చేతులు మర్చిపోయారు. అంటే నాలెడ్జ్, దైవ జ్ఞానము, లోక జ్ఞానము అవసరము. అంతేకాకుండా మెలకువలు కూడా అవసరము. అంటే ఈక్వాలిటీ, సమానత్వం అనేది భావన చాలా ముఖ్యము దంపతుల మధ్య. మూడవది ఈల్డింగ్, పరస్పర విధేయించడం, ఒకరికి ఆదాయంలోకి మరొకరు రావాలా. సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో దంపతులు ఇద్దరు కూడా సంతృప్తి పొందాలా. అప్పుడే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది, శాంతి సమాజాలు ఉంటాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.